హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ సర్వేల పరంపర కొనసాగటం మనకి తెలుసు. అయితే అలాగే ఏపీలో కూడా ఐపాక్ సర్వే నిర్వహించినట్టు తెలుస్తోంది. ఈ సర్వేతో వైసీపీలో అలజడి మొదలైనట్టు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే నిన్న మొత్తం సీఎం జగన్ ఐపాక్ టీంతో కూర్చొని చర్చించినట్లుగా రీసర్వేపై తర్జన భర్జన పడుతున్నట్టుగా కూడా తెలుస్తోంది. ఇక మరొక పక్క రేపు లోకేష్ అలాగే చంద్రబాబు ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో వారికంటే ముందుగానే జగన్ ఈరోజు ఢిల్లీ వెళ్ళి ప్రధాని మోదీని కలవాలి అని అనుకుంటున్నట్టుగా కూడా తెలుస్తోంది. అసలు ఐపాక్ సర్వేలో ఏం తేలింది, ఎలాంటి నిజాలు బయటపడ్డాయి, రేపు ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు ఎలా ఉండబోతుందని సర్వేలో తేలింది. ఈ లెక్కలన్నీ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్తే అమ్మా. సో శ్రీనివాస్ గారు, ఇప్పటికే చాలా సర్వేల్లో కూడా వైసీపీ పతనం స్టార్ట్ అయిపోయింది అని మనం చూసాం. ఇక రీసెంట్గా ఐపాక్ సర్వే, దీంతో కూడా మరి జగన్లో అలజడి మొదలైందని, నిన్న మొత్తం ఆ టీంతోనే ఆయన కూర్చొని చర్చించారని, అంటే హడావుడిగా ఆయన ఢిల్లీ కూడా వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. అసలు ఏం జరుగుతుంది, ఐపాక్ సర్వేలో ఏం తేలింది? ఐపాక్ సర్వే గతంలో స్పష్టంగా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి ఓడిపోతున్నాడు, ప్రజా తీర్పు రివర్స్ కాబోతోంది, ఇది రివర్స్ రెడ్డి గారి రివర్స్ పరిపాలన, రివర్స్ టెండర్లు తెచ్చాడు, అభివృద్ధిని రివర్స్ చేశాడు, పోలవరం గత ప్రభుత్వ హయాంలో పరుగులు దించిన ప్రాజెక్ట్ పాడుపెట్టాడు, డయాఫ్రమ్ వాల్ దెబ్బతింది, గైడ్ బండు కుంగిపోయింది, పేదల ఇళ్ళన్నీ ఆపేశారు, టిడ్కో ఇళ్ళు పాడుపెట్టారు, అమరావతిని చంపేశారు, 3 రాజధానులు అని చెప్పి అక్కడ కూడా కట్టుబడేమీ లేదు. కళ్ళ ముందు ఇవన్నీ కూడా కనపడుతున్నప్పుడు అదే సర్వే ఐపాక్ కూడా చెప్పింది, ప్రజా తీర్పు రివర్స్ అవుతుందండి. మీరేటు చేసింది రివర్స్ రూలే కదా, మీరు డెవలప్మెంట్ రివర్స్ చేశారు, వాళ్ళ తీర్పు వాళ్ళు రివర్స్ చేస్తున్నారు. 151 సీట్లు తెలుగుదేశం జనసేనకు పోతాయంట, వాళ్ళ 23 సీట్లు మీకు వస్తాయంట, మీకు మొన్న గెలిచిన 22 ఎంపీలు వాళ్ళు గెలుస్తారంట, వాళ్ళు గెలిచిన 3 ఎంపీలే మీకు దక్కుతాయంట. ఇది రివర్స్ రిజల్ట్ రాబోతుందండి అనేది కళ్ళ ముందు చూపించిన దీంట్లో కంగారెత్తిపోయాడు. కంగారెత్తిపోయి ఈ సీట్లు మార్చడము, ఎమ్మెల్యేలని ఎంపీలని అటు ఇటు తలకిందులు, చాలా మంది సిట్టింగ్లు కూడా తొలగిస్తున్నారని కూడా వినిపిస్తుంది. మొత్తం చేసేసాడు కదా, సిట్టింగ్లన్నీ 70 మందిని మార్చేశాడు. దాంతో వాళ్ళంతా ఎదురు తిరుగుతున్నారు. సర్వే రిజల్ట్ తర్వాత కూడా ఏమైనా మార్పులు చేర్పులు ఉండే అవకాశం ఉంటుందంటారు ఇంకా? అంతే కదా. ఇప్పుడు ఏం జరుగుతోంది, ఇప్పుడు ఇచ్చిన ఈ 70 మంది 7 జాబితాలు కూడా నికరం కాదంట, ఇవి ఖాయమైనట్టు కాదు. సీట్లు కోల్పోయిన వాళ్ళేమి మీరు గబాలను దూకే బాకండి తెలుగుదేశంలోకి, మళ్ళా సర్వే చేపిస్తా, వీళ్ళకి గనక మంచి మైలేజ్ వస్తే వీళ్ళని ఉంచుతా, మీకు గనక ఎక్కువ మార్కులు వస్తే మీకే ఇస్తాను అని మళ్ళీ వాళ్ళ కాళ్ళు గడ్డాలు పట్టుకోవటం వాళ్ళకి అర్థమైపోయింది కదా. ఇప్పుడు ఎవరినైనా ఎంతకాలం మోసం చేస్తారు, ఒకసారి అయితే మోసపోతారు, కానీ ఇప్పుడు వాళ్ళంతా ఆల్రెడీ తెలుగుదేశంలోకి జనసేనలోకి వెళ్ళిపోతున్నారు, వెళ్ళిపోయారు కూడా ఆల్రెడీ. ఇప్పుడు ఇక దిక్కుతోచని పరిస్థితుల్లో రేపొద్దున చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ వెళ్తున్నారు. ఒక 10 రోజుల క్రితం చంద్రబాబుని అమిత్ షా పిలిపించారు ఈ అలయన్స్ గురించి. రాబోయేది తెలుగుదేశం జనసేన ప్రభంజనం కనపడుతోంది కాబట్టి వీళ్ళతో పొత్తు పెట్టుకోవటానికి బీజేపీ ముందుకొచ్చింది. జగన్మోహన్ రెడ్డి ఓడిపోతాడు కాబట్టి ఇక జగన్ భారం వదులుచుకుంది, ఆ లగేజీ మనమేడ మోద్దాం అది అని చెప్పి ఆయన వదులుచుకుంటూ వీళ్ళని కోపేసుకున్నారు. వెళ్ళారు, ఈయన మాట్లాడారు. అమిత్ షాని చంద్రబాబు కలిసిన మరుసటి రోజే జగన్ స్పెషల్ ఫ్లైట్లో మోడీ దగ్గర వాలాడు, మోడీతో మాట్లాడాడు. మోడీ ఏమన్నాడు, దేఖేంగే అన్నాడు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కాల, ఏంటి ఈయన దేఖేంగే అంటాడు, నా ఓటమి దేఖేంగే, ఏంటి ఈయన ఆలోచన అనే ఉద్దేశంతో బయటకు వచ్చాడు. సరే ఇంటికి వచ్చాడు, మళ్ళా ఇదే పెట్టాడు పంచాయతీ, ఏది మార్పులు చేర్పులు, మళ్ళా ఇంకో జాబితా, ఇప్పుడు 8వ జాబితా కసరత్తులో నిన్న ఐపాక్ టీం వచ్చి కూర్చుంది, ఇంకో సర్వే రిపోర్ట్ ఇచ్చారు. ఇది తీసుకుని మనాడు మళ్ళీ రేపొద్దున వెళ్తున్నాడు, అపాయింట్మెంట్ అడిగాడంట. చంద్రబాబు పవన్ కళ్యాణ్ని వాళ్ళు కలిసే ముందే మీరు నన్ను కలవాలా, వెళ్ళి కలుస్తాడు. ఈ సర్వే తీసుకెళ్ళి ఈ దొంగ సర్వే ఏదో చేపించినట్టున్నాడు, దాంట్లో మళ్ళీ ఆయనకి ఏమైనా వస్తాయని చూపించుకున్నాడు. ఇది తీసుకెళ్ళి చూపించి మోడీతో, సార్ నేనే గెలుస్తున్నా,
చూసారా? ఈ వీడియోలు కూడా చూడండి. సిద్ధం సభలు చూసారా? అసలు ఎంతమంది జనం తీసుకొచ్చానో, ఎన్ని వేల బస్సులు మార్చేసి తీసుకెళ్ళామో. ఈ సినిమా అంతా అక్కడ చూపించాలని ప్రయత్నం. 5 ఏళ్ళు మిమ్మల్ని మోసాను కదా, ఇప్పుడు మీరు నన్ను మోయండి. క్విడ్ ప్రోకో, మనాడు ఏది చేసినా క్విడ్ ప్రోకో, నీకెంత నాకెంత అన్నమాట. అంటే మోడీ మామూలు వ్యక్తి, ఏది హనుమంతుడి ముందు కుప్పిగంతుల. అసలే వాళ్ళు ఇప్పుడు జై శ్రీరామ్, ఏది మొత్తం రామాలయం ఒక ఫీవర్గా ఉన్న దీంట్లో మోడీ 3.0 అనేది ఖాయమైపోయిన దీంట్లో నీకేంటి రాబోయేది మోడీ ప్రభుత్వమే అనేది ప్రజల్లోకి వెళ్ళింది. ఇప్పుడు ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో గెలిచేది తెలుగుదేశం జనసేన అనేది వాళ్ళకి వెళ్ళింది. విన్ విన్ సిట్యుయేషన్లో వాళ్ళు పొత్తు పెట్టుకుంటున్నారు. వచ్చేది మోడీ ప్రభుత్వం అనేమో వీళ్ళు వాళ్ళతో పొత్తుకు వెళ్తున్నారు. ఇక్కడ గెలిచేది చంద్రబాబు పవన్ కళ్యాణ్ అనేమో వాళ్ళు వీళ్ళతో పొత్తుతో వెళ్తున్నారు. అంటే చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనలకి ఒక ఉద్దేశం ఉంది, రాజకీయ కోణం ఉంది, కన్స్ట్రక్షన్, కట్టుబడి, నిర్మాణం కోసం వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎందుకు వెళ్తున్నాడని అడుగుతావు. కూలగొట్టడానికి. కట్టుబడి ఎక్కడుంటే మనాడు అక్కడుండి కూల్చేయటమే పని. జగన్మోహన్ రెడ్డి ఆ పొత్తుని భగ్నం చేయడం కోసం వెళ్తున్నాడా, ఆ కన్స్ట్రక్షన్ని డిస్ట్రక్ట్ చేయడం కోసం వెళ్తున్నాడా అనే సందేహం, చర్చ ఇవాళ ప్రజల్లో ఉందన్నమాట. అమిత్ షాని చంద్రబాబు కలిసిన మరుసటి రోజే వెళ్ళాడు కదా. మళ్ళా రేపు బాబు పవన్ వెళ్తున్నారు. మరి ఈయన ముందే అపాయింట్మెంట్ అడిగాడంటే అర్థం ఏంటి? ఆ పొత్తు భగ్నం చేయటమే కదా. మోడీ గారు, నేను ఈ 5 ఏళ్ళు మిమ్మల్ని మోసాను, మీరు పెట్టిన ప్రతి బిల్లు ఆమోదించాను. ఉమ్మడి పౌరస్మృతి బిల్లు, కాశ్మీర్ బిల్లు, ఆర్టికల్ 370, వ్యవసాయ బిల్లులు ఉన్నాయి కదా 3. అన్ని బిల్లులు మా ఎంపీలంతా డూడు బసవన్నల్లాగా తలూపారు, మీకు అంత మద్దతు ఇచ్చాము. నేను మళ్ళా గెలుస్తున్నా, ఇదిగో మా ఐపాక్ సర్వే, ఇదిగో వీడియోలో సిద్ధం సభల్లో జనాన్ని చూడండి అని ఆయనకి భరోసా కల్పించడానికి వెళ్ళాడు. మోడీకి భరోసా జగన్ ఇస్తాడా? అప్పుడు మోడీ ఏమనుకుని ఉంటాడు చెప్పు నువ్వు? నీకే అక్కడ భరోసా లేదు, నువ్వు నాకు భరోసా ఇచ్చేది ఏందిరా మగడా, ముందు నీ సంగతి నువ్వు చూసుకో అని ఉంటాడా? అని ఉన్నాడు. దేఖేంగే మళ్ళా దేఖేంగే అంటే ఏదో అర్థం కాక జగన్మోహన్ రెడ్డి జుట్టు బీక్కుంటూ బయటకు రావటం అన్నమాట. 100 రోజుల ముందే జగన్మోహన్ రెడ్డి ఓటమి ఖాయమైపోయింది. ఇది అసలు దేశ చరిత్రలో, రాష్ట్ర చరిత్రలో ఏ ఎన్నికల్లోనూ ఇలా జరగలేదు. ఇప్పుడు నీకు తెలంగాణ చూసావు కదా, కేసీఆర్ ఓడిపోతాడని ఎవరన్నా అనుకున్నారా? రేవంత్ గెలుస్తాడని, కాంగ్రెస్ వస్తుందని, ముఖ్యమంత్రి అవుతాడని. నీకు పోలింగ్ బ్రహ్మాండంగా జరిగింది, రిజల్ట్స్ వచ్చేసరికి సినిమా మారిపోయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో అలా లేదు. ఆంధ్రప్రదేశ్లో 100 రోజుల ముందే ఇది ఒక పెద్ద వేవ్గా వచ్చేసింది. ఏంటి, చంద్రబాబుని అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో పెట్టాడు, ఒక పెద్ద తప్పది. ఆయన మీద సానుభూతి వెల్లువెత్తుతోంది. అప్పటిదాకా ఆయన అభివృద్ధి ఎవరికి తెలియదు. అవును, సైబర్ టవర్స్ ఆయనే, ఐటీ ఆయనే డెవలప్ చేశాడు, లక్షల మందికి ఇంజనీరింగ్ చదువులు చెప్పించాడు, లక్షల మంది ఐటీ ఉద్యోగులను తయారు చేశాడు, డ్రిప్ ఇరిగేషన్ తెచ్చాడు, పోలవరం చేశాడు, అమరావతి నిర్మించాడు. 70 దేశాల్లో రోడ్ల మీదకి వచ్చారు కదా. చంద్రబాబు వేవ్ కనపడుతోంది. రేపు రాబోయేది తెలుగుదేశం ప్రభుత్వమే అనేది, జనసేన ప్రభుత్వమే అనేది వాళ్ళ ప్రజల్లోకి వెళ్ళిపోయిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి భయాలు పట్టాయమ్మా. ఏంటి, నవరత్నాలు దేవుడెరుగు, 9 భయాలు అతన్ని ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. కదిలిరా అని చంద్రబాబు భయం, ఆ సభలు, శంఖారావం అని లోకేష్ భయం, వారాహి 4, వారాహి 5 యాత్రలేవో పవన్ కళ్యాణ్ ఒక భయం. ఇక భువనేశ్వరి మేడం నిజం గెలవాలి అని ఆమె వస్తోంది, అదొక భయం. ఇన్ని భయాల మధ్య పోనీ పైన కేంద్రం మోడీ అన్న ఆదుకుంటాడంటే, అమిత్ షా చంద్రబాబుకు ఫోన్ చేసి పొత్తు పెట్టుకునేసరికి మోడీ భయం. కింద పోనీ ప్రజలన్నా ఆదుకుంటారంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత. వైఫల్యాలు కదా. బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం
మొత్తం అన్ని వర్గాల్లో మరి తీవ్ర వ్యతిరేకత. నవభయాలు నీకు లెక్కొచ్చిందా? 9 చెప్పేశాను కదా. ఇన్ని భయాలు మరి చుట్టుముట్టిన పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డికి ఎందుకు వచ్చింది ఈ భయం? నువ్వు నిజంగా పోలవరం పూర్తి చేసి ఉంటే, అమరావతి కంప్లీట్ చేసి ఉంటే, పోనీ నువ్వు చెప్పిన 3 రాజధానులు ఏమైనా నిర్మించి ఉంటే ఇవాళ ఇంత భయపడాల్సిన పరిస్థితి లేదు. తన నీడను చూసే జగన్ ఇవాళ భయపడుతున్నాడు. షర్మిల ఆయన నీడే కదా, షర్మిల చూసి భయపడుతున్నాడు. ఇందాక నీకు చెప్పిన 9 భయాల్లో 8 అయినట్టున్నాయి. షర్మిల 9వ భయం ఇవాళ అతన్ని వెంటాడుతోంది, దుమ్మెత్తి పోస్తోంది. షర్మిల అసలు ఇతను అన్నే కాదంది. మా అన్న ఎక్కడో తప్పిపోయాడు, ఇక్కడ ఎవరో ఇంకో కొత్త ఆయనైనా, ఇలాంటి అన్నను నేను చూడలేదు. నేను ఓదార్పు యాత్ర చేశా, 3000 కిలోమీటర్లు నడిచా, దీనికోసమా? ఇప్పుడు షర్మిల పట్ల ఎంత నిర్దయగా వ్యవహరించాడు. ఆమెని మొరసపల్లి షర్మిల శాస్త్రి అంటాడా? ఇంకా చెల్లెల పరిస్థితి ఎలా ఉంటే ఇంకా పార్టీ లీడర్స్. మొరసపల్లి షర్మిల శాస్త్రి అంటే పెళ్ళి నిన్న జరిగిందా? ఆమె బ్రాహ్మణుల్ని నిన్న పెళ్లి చేసుకుందా? నీ కోసం పాదయాత్ర చేసినప్పుడు కాదా? ఓదార్పు యాత్ర చేసినప్పుడు కాదా? 3000 కిలోమీటర్లు నడిచినప్పుడు నీ కోసం షర్మిల రెడ్డా? ఇప్పుడు షర్మిల శాస్త్రి అయిపోయిందా? అంటే ఏంటి? షర్మిల శాస్త్రి అనడం ద్వారా నువ్వు బ్రాహ్మణులను అవమానిస్తున్నావా? బ్రాహ్మణుల ఓట్లు నీకు అవసరం లేదా? క్రిస్టియన్స్, బ్రాహ్మిన్స్, బీసీ, ఎస్సీ, ఎస్టీ బాధితులు కాని వర్గం లేదు జగన్మోహన్ రెడ్డి పాలనలో. ఇవాళ బాధితులంతా ఏకమై ఇవాళ జగన్ని వెంటబడుతున్నారు. ఓటమి భయంతో జగన్ అల్లాడిపోతున్నాడు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ అండి.